వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణ రాజకీయం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మొదలైన వివాదం సుంకేసుల గోడ కూలడంతో పీక్స్కు చేరింది. సుంకేసుల ప్రాజెక్టు ఆగస్టు 2వ తేదీనే కూలిందని, అయినా దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేయకుండా ఇన్నాళ్లు దాచిపెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నొక్కిపెట్టారా అని ప్రశ్నించారు. కాగా సుంకేశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతికి పాల్పడిందా? ప్రాజెక్టుల విషయంలో వరుసగా బయటపడుతున్న లోపాలు దేనికి నిదర్శనం? నిర్మాణ లోపమా, నిర్వహణ లోపమా? ఈ పాపం గత సర్కారుదా, ప్రస్తుత ప్రభుత్వానిదా? ఇదే అంశం గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. మొన్న కాళేశ్వరం మేడిగడ్డ మీద చర్చ జరిగితే ఇవాళ సుంకేసుల ప్రాజెక్టు నీట మునగడం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. సుంకేసుల ప్రాజెక్టు ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు కూడా మాటల యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, బొజ్జ సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మల్లిపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా డాక్టర్ అందే సత్యం గారు, నమస్తే అండి. సార్, మొన్న కాళేశ్వరం మేడిగడ్డ గురించి సేఫ్టీ మీద చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు సుంకేసుల రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోవడాన్ని ఎలా చూడాలి? ఇది నిర్లక్ష్యమా లేకపోతే నాణ్యత లోపమా? హలో సత్యం గారు, వినిపిస్తున్నాను నా వాయిస్? సార్, ఎలా చూడాలి? మొన్న కాళేశ్వరం మేడిగడ్డ మీద సేఫ్టీ మీద చర్చ జరిగితే ఇప్పుడు సుంకేసుల గోడ రిటర్నింగ్ వాళ్ళ కోరడాన్ని ఎలా చూడాలి? ఇది నాణ్యత లోపమా లేక నిర్వహణ లోపమా? ఇప్పుడు నాణ్యత లోపం అనేమో బట్టి అంటాడు, తర్వాత నిర్వహణ లోపం అనేమో కేటీఆర్ అంటాడు. వాస్తవానికి రిటైనింగ్ వాళ్ళు కూలింది అని అంటే ఖచ్చితంగా క్వాలిటీ లోపమే. ఎందుకంటే ఇవాళ అది ఒక కన్స్ట్రక్షన్ కూలిందంటే నిర్వహణ లోపం కాదు. ఒకవేళ షట్టర్స్ ఎత్తడమో, దించడమో, లేదా ఇంకా ఏదైనా కారణం అయితే నిర్వహణ లోపం, లేదా నీళ్లు ఎత్తిపోయడంలో కానీ ఇటువంటి అన్నీ. కానీ దాని కట్టిన ఒక 5 సంవత్సరాల్లోనే రిటైనింగ్ వాళ్ళు కూలడం అంటే ఖచ్చితంగా అది నాణ్యత లోపమే. కాబట్టి ఏదేమైనా ఇవాళ కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ జరిగినాయి. నాణ్యత లోపం ఉన్నప్పటికీ కూడా ఆ నాణ్యత లోపంతో ఏమైనా డిస్ట్రక్షన్ అవుద్దా లేదా అనేది కనిపెట్టి ఉండాలి. తర్వాత కూలిన నాడే దాని గురించినటువంటి చర్చ జరగాలి. అది కూలిన నాడు మరి కేటీఆర్ అన్నట్టుగా కూలిన నాడు ఏం చేశారు అని అడుగుతున్నారు. ఏదేమైనా ఒకళ్ళ మీద ఒకళ్ళ హై హ్యాండెడ్ బిహేవియర్ తప్ప వాస్తవానికి క్వాలిటీ లేకపోవటం అనేది ఖచ్చితంగా నెంబర్ 1. కూలిన తర్వాత అప్పటి నుంచి అప్పటికి 2వ తారీఖు నాడు కూలితే ఇవాళకి దరిదాపు 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ నుంచి దాని గురించి చర్చ ఎందుకు చేయలేదనేది మరో ప్రశ్న. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఖచ్చితంగా అది ఎందుకు కూలింది, దానికి కారణం ఏమిటనేది ట్రేస్ అవుట్ చేస్తే దాంట్లో తేలిపోతుంది. నాణ్యత లోపం అనేది కాదనేది తేలిపోతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, అన్నారం, సుందిల్లా, ఇప్పుడు ఇది అంటే ఈ ప్రాజెక్టుల అన్నీ కూడా ఇలాగే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటారు? ప్రధానంగా అన్నింటిలోనూ నాణ్యత లోపమే అంటారా? ఖచ్చితంగా నాణ్యత లోపే ఉండి. ఇప్పుడు మనం రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన పని కరెక్ట్ అని చెప్తారు, ఎదుటి పార్టీ రాంగ్ అని చెప్తారు. మనం న్యూట్రల్గా ఆలోచించేటువంటి వాళ్ళం, ఫ్యాక్ట్స్ మాత్రం ఆలోచించాల్సిన వాళ్ళం. మనం మేడిగడ్డ పగిలిపోయింది అంటే ఖచ్చితంగా నాణ్యత లోపమే. ఆ నాణ్యత కేవలం కన్స్ట్రక్షన్ కాకపోవచ్చు, డిజైన్ కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, ప్లేస్ సెలక్షన్ కావచ్చు, లేదా మానిటరింగ్ లోపం కావచ్చు. ఏదేమైనా మొత్తం మీద టెక్నికల్ మిస్టేక్. ఎందుకంటే అది ఆ బ్యారేజీ పగిలిపోయింది అంటే ఖచ్చితంగా ఈ డిజైన్ లోపం కానీ లేదా క్వాలిటీ లోపం కానీ, ఈ 2 లోపాలతోటి అది జరుగుతుంది. కాబట్టి అదే అనేటువంటి దానికి మనం కన్క్లూజన్ రావాల్సిందే. అది కేసీఆర్ కట్టాడు కాబట్టి కేసీఆర్ కారణం, ఇవన్నీ మళ్ళీ రాజకీయ విమర్శలు. కానీ ఖచ్చితంగా అది నాణ్యత లోపమే. అట్లాగే ఇవాళ సుంకేసులో కూడా రిటైనింగ్ వాల్ కూలిందంటే నాణ్యత లోపమే. ఇంజన్లు పనిచేయలేదు, ఇంజన్లు చెడిపోయినాయి, లేకపోతే ఇంకోటి అంటే నిర్వహణ లోపం. కానీ కన్స్ట్రక్షన్ కూలిందంటే నాణ్యత లోపమే. కాబట్టి
ఈ రెండు ఫస్ట్ స్టేజ్ నాణ్యత లోపం, సెకండ్ స్టేజ్ నిర్వహణ. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. కాబట్టి కన్స్ట్రక్షన్కి వెళ్తే ఖచ్చితంగా అది క్వాలిటీ మిస్సింగే. రైట్, మనతో పాటు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు సుంకేసుల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూరడం ఖచ్చితంగా నాణ్యత లోపమే, అందుకే అది కూలిపోయి ఉంటుందని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. ఇది గత ప్రభుత్వ నిర్వహణ లోపము, గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంటుంది. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు మంచి జరిగితే మన ఖాతాలో వేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైనా ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు గత ప్రభుత్వం మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గతంలో తెలంగాణ రాకముందుకు 91, 92లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మొదలు పెట్టిండు హైదరాబాద్ కు నీళ్లు రావాలన్న ఉద్దేశంతో. దాన్ని అప్పటి నుంచి దాన్ని అట్లనే పెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయి అక్కడ స్థానిక ప్రజలు, ఆ జిల్లాల ప్రజలందరూ ఉండి మాకు ఇక్కడ సాగునీటి అవసరాలకు తీర్చకుండా మీరు హైదరాబాద్ కు నీళ్లు ఏ విధంగా తీసుకుపోతారన్న ఉద్దేశంతో అక్కడ కొంత నిరసన ప్రదర్శన చేసి చాలా ఇబ్బందులు కలగజేసినప్పుడు అక్కడ కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక ప్రయత్నం చేసిండు. దాని కొనసాగింపుగా రాజశేఖర రెడ్డి గారు చేసిండు. ఎవరు చేసినా కూడా అది ఎక్కడి ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోవడం వల్ల మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుండి నలుమూలల నుండి ఈ జంట నగరాలు భారతదేశంలోనే హైదరాబాద్ నగరం అనేది ఒక మహానగరంగా విస్తరిస్తుంది. కాబట్టి దీనికి సరైన నీటి అవసరాలు, తాగినీటి అవసరాలు ఉండాలన్న ఉద్దేశంతో మనకు దాన్ని డైరెక్ట్ గా కాకుండా సుంకిశాల ప్రాజెక్టు నుండి మనకు ఒక 3 లైన్ల నీళ్లు తీసుకొచ్చి దానికోసం ఒక ప్రయత్నం చేసి దాన్ని పకడ్బందీగానే దాన్ని ప్రయత్నం చేసి చేస్తున్నారు. కానీ మరి ఇన్ని రోజులు చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు విషయంలో మరి ఆగస్టు 2 నాడు ఈ వాల్ కూలింది అన్నప్పుడు మరి ఇప్పటిదాకా ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం ఏమున్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్వహణ లోపం కాదంటారా? ఇంజనీర్ల లోపం కాదంటారా? వీళ్లకు మరి ఆగస్టు 2వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ సంఘటన జరిగింది. మరి ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టవలసిన అవసరం వచ్చింది? ముఖ్యమంత్రి గారు ఎందుకు దాచిపెట్టిండు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది? మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, నిజంగా లోపం అనేది ఉంటే, ఒకవేళ ఆ రోజు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఆ రోజే ప్రకటించేది ఉండేది కదా. నిజమే, వాస్తవమే యాదగిరి గారు. మీరు అన్నట్టుగా ఆగస్టు 2న యాదగిరి గారు దానికి కేంద్ర బలగాలను యాదగిరి గారు మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి మీరు దాన్ని పెద్ద ప్రచారం చేశారు కదా. మరి ఈ సుంకిశాల ప్రాజెక్టు మరి వారం రోజుల కింద ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో వచ్చేంత వరకు కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఈ ప్రజలకు తెలియకపోతుందో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వాస్తవమే మీరు చెప్పింది. ఈ ఆగస్టు 2న జరిగితే ఇప్పటి వరకు తెలియకపోవడం, మరి అది నిజంగానే ఎందుకు బయటికి రాలేదన్న విషయం మనం కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం. కానీ ముఖ్యంగా ఇది నాణ్యతా ప్రమాణాలతోనే సరిగా పాటించకపోవడం వల్లనే కూలిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఒకటే కాదు, గతంలో మనం మేడిగడ్డ చూసాము, తర్వాత కాళేశ్వరం, ఇంకా అన్నారం, సుందిల్లా ఇలాంటివన్నీ కూడా నాణ్యతా లోపాలే కారణం అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. మరి దానికి ఏమంటారు? బీఆర్ఎస్ హయాంలో కట్టిన అన్ని ప్రాజెక్టులు నాణ్యతా లోపాలతోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కూడా బీఆర్ఎస్ లోపమే అని చెప్తున్నారు. ఒక సింకిశాల రిటర్నింగ్ వాల్ మాత్రమే కాదు, గతంలో కట్టిన మేడిగడ్డ కానీ లేకపోతే సుందిల్లా, అన్నారం లాంటి ప్రాజెక్టుల్లో కూడా నాణ్యత లోపాలే కారణం అంటూ కాంగ్రెస్ అయితే విమర్శిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నాణ్యత లోపాలే కారణం అంటున్నారు. యాదగిరి గారు, బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా నాణ్యత లోపాలతోనే ఉన్నాయనుకోవాలా? కాంగ్రెస్ ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉంది. అదేనండి, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు రేపు అక్కడ నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో కట్టిందే. వాళ్ళు కూడా ఇప్పుడు అది ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకునే దశలో ఉన్నది. మరి అది కూడా కేసీఆర్ గారు కట్టిందే కదండి. ఇప్పుడు ఎక్కడో లోపం జరిగిన దానికి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద నెట్టేస్తున్నారు. ఇప్పుడు అదే సీతారామ ప్రాజెక్టు అది ప్రారంభించేటప్పుడు మాత్రం మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. అదే 30,000 ఉద్యోగాలకు, నిరుద్యోగులకు 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు
మా ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది అని చెప్పేసి మా ఉద్యోగాలు మాత్రం వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. మా ప్రభుత్వం మీరు ఇవ్వలేకపోయారు మేము ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. మీ ప్రాజెక్టులు కట్టినప్పుడు మీకు ప్రాజెక్టులు మొదలుపెట్టి నిర్వహణ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయింది. మీ నిర్వహణ లోపం అంటే యాదగిరి గారు పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, అందుకే నాణ్యతకు తిరోధకాలు ఇచ్చారు. ప్రభుత్వ అండదండలతోనే నాణ్యతా లోపాలతోనే కాంట్రాక్టర్లు ఈ ప్రాజెక్టులు కడుతున్నారని చెప్తున్నారు. అవునండి, ఒకవేళ అలాంటిదే ఉంటే సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించండి. మా నాయకుడు ఇంతకుముందే కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మీరు సిట్టింగ్ జడ్జి తోటి మీకు చిత్తశుద్ధి ఉంటే పెట్టండి, విచారణ జరిపించండి. ఎవరి లోపం ఉన్నదో కూడా తెలుస్తుంది కదా, తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది కదా. రైట్, ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు బొజ్జా సంధ్యారెడ్డి గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి సుంకేసుల రిటర్నింగ్ వాల్ కొట్టుకుపోవడం, అది ఆగస్టు 2న జరిగితే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమని బీఆర్ఎస్ అంటుంది, ఎలా చూడాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా ఈజీగా ఎట్లా చెప్తున్నారు చూసింది కదండి. స్క్రిప్ట్ రాసుకొని ఎట్లా మాట్లాడాలి, ఎవరి మీద ఏం ఇవ్వాలి, ఏం చేయాలి, గతంలో వాళ్ళు చేసిన తప్పును ఎవరి మీద మోపాలనే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఒకటి క్లారిటీ చెప్తున్నాం, గోదావరి నది ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా ఈ కృష్ణా నది ప్రాజెక్టుల మీద జరగలేదండి. అసలు సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు కట్టిండ్రో, ఎందుకు ప్రారంభించిండ్రో కేటీఆర్ గారికి తెలియదు, కేసీఆర్ గారు కూడా తెలియదు. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు ఇస్తాము, అది చేసామని సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని గతంలో కూడా చాలా మందికి చెప్పిండు. ఇది కేసీఆర్ కుటుంబానికి మానస పుత్రికకో లేకపోతే కేటీఆర్ కో మరి ఎవరికి అర్థమవుతుందో వాళ్ళ కుటుంబాలకు అర్థం కావాలి, అదొకటి. ఇవన్నీ వెరీ క్లారిటీగా చెప్తున్నాము. ఇప్పుడు ఈ కేటీఆర్ గారు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. 2వ తారీఖు వచ్చింది, 2వ తారీఖు ఊలిపోయింది, మరి అప్పటి వరకు ఎందుకు స్పందన, ఇవన్నీ కాదండి. రేవంత్ రెడ్డి గారు 11వ తారీఖు నాడు వస్తారు. దీనికి కంపల్సరీ వచ్చిన తర్వాత దీని మీద ఒక సమీక్ష సమావేశాలు ఉంటది. గత ప్రభుత్వం అమాయంలో సుంకిశాల ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినప్పుడు కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీనా బీఆర్ఎస్ పార్టీయా? తెలంగాణ ప్రజలు చెప్పాలి, ఇక్కడ పాలనలో ఉన్న సోదరులు కూడా చెప్పాలి. మరి కాంట్రాక్టర్ల లోపం అనేది వెరీ క్లారిటీగా ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా అందసత్యం అన్న గారు చెప్పిండు. నాణ్యత లోపం అనేది చెప్పిండు. కాంట్రాక్టర్లు మేము పెట్టినాం అనేది బీఆర్ఎస్ నాయకుడు అన్న ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఇది 100% ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజలను కూని చేయడము, దగాకోరు చేయడము. ఈ ప్రాజెక్టు వల్ల 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? జూలైలో ఇది గోడ డిజైనింగ్ చేసినప్పుడు ఇదంతా వివరణ ఇచ్చినప్పుడు మేము అధికారంలో ఉన్నామా బీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతున్నాను. ఇవన్నీ మీ తప్పు లోపాలు పెట్టుకొని మీరు చేసుకుని కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పుడు మా అమాయంలో చాలా ప్రాజెక్టులు కట్టినాం, మాది ఎక్కడ జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద నాటకం అది. అందులో ఈ సుంకిశాల ప్రాజెక్టు కూడా చాలా దారుణంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేము వచ్చి 8 నెలలు అవుతుంది, మీ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయింది, మీరు ఎప్పుడు డిజైన్స్ కి ఎప్పుడు టెండర్లకు పిలిచిండ్రు, ఇవన్నీ ఎవరు నష్టపరిహారం కంపల్సరీ టెండర్ ఎవరైతే టెండర్ వేస్తే ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వము వీళ్ళని మెడలు వంచి వాళ్ళ నుంచి రికవర్ చేస్తుంది. అదే అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అంటే కాదు. మీరు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మేము కొన్ని ప్రాజెక్టులు మేము స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎండింగ్ వరకు మీరు చేసిన పెట్టుకున్నారు, మేము కాదంటలేము. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు చెప్పిండు నేడు సంజయ్ రెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా అందే సత్యం గారు చెప్పినట్టుగా నిజంగా ఇది నాణ్యత లోపమే అయి ఉండొచ్చు. అది ఖచ్చితంగా మీరు కమిషన్లు వేస్తామని చెప్తున్నారు, దాని మీద విచారణ జరుగుద్ది, దోషులు ఎవరో బయటకు వస్తారు. కానీ ఆగస్టు 2న జరిగిన ఇష్యూ ఇప్పటి వరకు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వానికి తెలియదా, తెలిసినా తెలియనట్లుందా? ఇది కేటీఆర్ అడుగుతున్న మాట. ఒక్క నిమిషం, ఇది సోషల్ మీడియా ద్వారానే తెలంగాణ ప్రజలకు మా ప్రభుత్వానికి కూడా తెలిసింది. ఇది ఎందుకు తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ సమీక్ష ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళని కూడా పిలిపించేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. చిన్న అంశాలు కాదు సార్, ఇట్లా తెలియగానే సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి మేము చేయడానికి కాదు. అవన్నీ వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలి మనం. ఇది చిన్న ఎందుకు తెలవలేదు, ఎందుకు దాచిపెట్టారంటే మేము ఎందుకు దాచిపెడతాం సార్, అట్లా మా తప్పే ఉంది. మీరు ఒక మాట చెప్పండి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా? ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టుకి ప్రభుత్వానికి తెలియకుండా కూలిపోయే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రభుత్వానికి మాకు సోషల్ మీడియా ద్వారా మాత్రమే తెలిసింది. తెలవగానే వీళ్ళందరినీ సంబంధిత అధికారులను పిలిపించినాము. అది ఎక్కడ వరకు ఏం నష్టం జరిగింది, ఏ రకంగా ఉంది అని చెప్పేసి దాన్ని ప్రభుత్వము అంటే ఈ రిటర్నింగ్ వాల్ కూలిపోవడం అనేది అధికారులు దాచిపెట్టారని చెప్పాలా?
అదే చెప్తున్నారా మీరు? అధికారులు దాచిపెట్టారంటే బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ టెండర్ దారిలో లేకపోతే గతంలో బీఆర్ఎస్ కు వాళ్ళ మోచేతి నీళ్ళు దాగిన కాంట్రాక్టర్లు ఏమన్నా లేకపోతే వాళ్ళు ఉన్న అధికారులు ఏమన్నా ఉంటే మాకే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళదే కదా సార్ లోపము, కాబట్టి వాళ్ళు ఏమైనా మాకు సోషల్ మీడియా ద్వారా. కానీ ప్రభుత్వం మారింది, నిర్వహణ మీకు వచ్చింది, అయినప్పటికీ కూడా మీరు దాని మీద మీకు పట్టు లేదా? మీరు మీ ప్రభుత్వ అధికారులు ఎవరు పర్యవేక్షించట్లేదా? తప్పుతో పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. నేను అనేది ఒకటే, తప్పకుండా విచారణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ మీద పథకం మీద కూడా బీఆర్ఎస్ పై విమర్శలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళకంటే ఏమైనా అర్థమవుతుందా? ఇవన్నీ కూర్చొని సీఎం గారు వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెరీ క్లారిటీగా చెప్పిండ్రు. ఇది మాకు సోషల్ మీడియా ద్వారానే తెలిసింది. సోషల్ మీడియా ద్వారా తెలియకపోతే కనుక నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన, విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే వరకు కూడా బయటకు వచ్చేది కాదంటారా? కాదు సార్, ఇది ఇమ్మీడియట్లీ జరగగానే ఇవాళ ఇరిగేషన్ శాఖ పైనే వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేపడుతున్నారు. మీరు చూడండి, మీరు చేపట్టట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రాజెక్ట్ సంబంధం ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది దాచిపెట్టాల్సిన అవసరం మాకేముంది అనేది మీరు ఒకసారి ఆలోచించి విచారణ జరుగుతుంది. మాకు తెలిసిన ఇమ్మీడియట్లీ దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. దీనికి ఎవరు నష్టం వాటిల్లిండ్రు, ఏ రకంగా జరిగింది, ఎక్కడ టెండర్ లో ఎలాంటి లోపం జరిగింది, కాంట్రాక్ట్ లా ఎవరు దీని వెనక ఎవరున్నారు అనేది విచారణ జరగాలి. జరిగిన తర్వాత సీఎం గారు వస్తారు. వచ్చిన తర్వాత కూర్చొని డిసైడ్ చేసి తప్పకుండా ఎక్కడ ఏ లోపం జరిగింది అనేది ఉంటుంది. అంటే సంజయ్ రెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి దీని మీద ఇప్పటి వరకు ఏమి చర్చించలేదా? కాంట్రాక్టులతో కానీ వారితో కానీ చర్చించలేదా? సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూడా విషయం మీద ఏమి డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెరీ క్లారిటీగా చెప్పిండ్రు. మీరు రాగానే ఇది జరగగానే వాటర్ వర్క్స్ వాళ్ళ అధికారులను పిలిపించేసి విచారణ చేపట్టమని చెప్పారు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే ఏదైనా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా విచారణ చేపించి నష్టం ఎట్లా జరిగిందో ఆ సంస్థకు, ఏ సంస్థకి ఇచ్చిండ్రో లేకపోతే ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చిండ్రో అది మొత్తం ఆ సంస్థని భరిస్తుంది. వెరీ క్లారిటీగా చెప్తున్నాము. ఎందుకంటే సార్ ఇది మనము చిన్న విషయాన్ని మనం ఒకవేళ మనం క్లారిటీగా ప్రభుత్వం క్లారిటీగా తెలుసుకోవాలి, ఏదో ఉట్టి మాటలు మాట్లాడడం కాదు. ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఏ రకంగా చేసిండ్రు అనేది పూర్తి విచారణ ఒక రోజుతో అయ్యేది కాదు. ఇది టైం పడుతుంది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. మీరు చూడండి, బట్టి గారు స్పందించారు, పొన్నం ప్రభాకర్ రెడ్డి స్పందించారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించారు. చాలా మంది స్పందించి వెరీ క్లారిటీగా ఇచ్చిండ్రు. అసలు ప్రభుత్వం పట్టించుకోలేదు ఎట్లా అంటారు సార్? మీరు ఈరోజు పేపర్ లో చూడండి, మీరు సోషల్ మీడియాలలో చూడండి. మీరు చెప్పిన ప్రకారమే మీడియా ప్రకారం ఒకటే కాళేశ్వరం ఒకటే కాదు, గుట్టు విప్తే మొత్తం వస్తుంది. వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళది ఏంది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఏ కాంట్రాక్టులకు ఇచ్చిండ్రు, మా అమాయంలో జరిగిన. సంజయ్ రెడ్డి గారు గుట్టి విప్పమనే చెప్పేది, గుట్టి విప్పితేనే కదా దోషులు బయటపడేది. సార్ నేను అదే చెప్తున్నా, గుట్టు విప్తాం సార్. వాళ్ళకి మాకేం సంబంధం, ఏ కాంట్రాక్టర్లు కాంగ్రెస్ సంబంధం ఏముంటది? తెలంగాణ ప్రజల సొమ్మిది జాతి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి తప్పకుండా. ఇది ప్రజలది, ఇది ప్రజల సొమ్ము, ఎవరిది కాదు. ఎవరికైతే కాంట్రాక్టర్ కి ఎవరిని కూడా ఈడ కేసు నుంచి తప్పించాలి, వాళ్ళ వల్ల మాకేమో లాభం వస్తుందని మీరు ఒకసారి గమనించాలి. తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్టులు అయినా కూడా తప్పకుండా ప్రజల పక్షాననే కాంగ్రెస్ పార్టీ అనేది 100% ప్రజల పక్షాన ఉంటది. ఎవరో తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు స్పందిస్తారు. మీరు స్పందించలేదు ఎట్లా అంటారు సార్? ఏ టీవీలో మాట్లాడలేదు, బట్టి గారు సమావేశాలు నిర్వహించలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడలేదా? ఇంకెవరు మాట్లాడమంటారు సార్? వీళ్ళకి సంబంధించిన శాఖ అధికారులను పిలిపించి మాట్లాడలేదా? జిహెచ్ఎంసీ పొన్నం ప్రభాకర్ గారు కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, తను కూడా మాట్లాడారు. ఇంకా స్పందించేది మీరు ఎట్లా చెప్తారు? మీరు ఒక్కొక్క రాత్రికి ఎవరు దీనికి దోషులని ఉండదు సార్. ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, దాని కింద సిమెంట్ ఒకడు ఉంటాడు, ఉష్కోడు ఒకడు ఉంటాడు, రకరకాలు ఉంటది. ఎక్కడ నాణ్యత లోపం ఉంది ఇంజనీర్లను పిలిపిస్తారు, ఎక్కడ జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఉంటది. ఇవన్నీ అయ్యే వరకు కూడా మనం ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడో జరిగింది అంటే ఏదో మనం సోషల్ మీడియాలలో కొన్ని నిజాలు వస్తే, కొన్ని అబద్ధాలు అసలు జరిగింది వాట్ ఈజ్ వాట్ అని అక్కడికి వెళ్ళి చూడి ఇంజనీర్లు టైంకి రావాలి, వాళ్ళందరూ పర్యవేక్షించాలి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతిదీ మా మీద బట్టగాల్సి మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రాజెక్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ పాపమే ఇది. ఏ నిర్మాణ సంస్థకైతే ఇచ్చిండ్రో వాళ్ళే ఇది మొత్తం నష్టం భరించాల్సిన అవసరం 100% వాళ్ళకే జవాబుదారీగా ఉంటారు. రైట్, మనతో పాటు ప్రేమ్ గాంధీ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన కూడా మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. ముఖ్యంగా సుంకేశ్ల రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోవడం నాణ్యతా లోపమని, అలాగే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం ఇది కాంగ్రెస్ వైఫల్యమని, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు
చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు మరియు విశ్లేషకులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వాస్తవాల్ని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. సరే ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, నిజంగా జరిగినటువంటి లోపం ఎక్కడ, అసలు జరిగిన విషయం ఏంటనేది మనం ఇక్కడ పూర్తిగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయగలిగితే, ముందుగా ఏ నిర్మాణం జరిగిందో ఆ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఆ టైంలో ఎవరికి కాంట్రాక్టర్ ఇచ్చిండ్రు, ఆ కాంట్రాక్టర్ ఏ రకమైనటువంటి మెటీరియల్ వాడిండు, ఎందుకంటే రిటర్నింగ్ వాల్ అనేది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటనలు. కానీ అది కూడా జరిగింది అని అంటే ఎంత నాణ్యత లోపం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని నైతిక బాధ్యత వాళ్ళు వహించాల్సిన అవసరం ఉంది. కాకపోతే యాదగిరి గారు ఒక దాని మీద ఖచ్చితంగా ఉండాలి. కానీ తప్పించుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, నిజంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కనీసం సామాన్యులకు లేదా సోషల్ మీడియాలో లేదా ఇంకోవరకు తెలిసే పరిస్థితి వచ్చిందంటే అప్పటి వరకు ప్రభుత్వాలకు అన్ని విషయాలు తెలుసు. కానీ ప్రజల్ని మభ్య పెట్టాలి, ఇంకేదో మాట్లాడాలంటే ఆలోచనతో సంజయ్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ మాట అన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ లేకపోతే అధికారులు కానీ గత ప్రభుత్వ మోచేతి నీళ్ళు తాగి ఉన్నారు కనుక ఆ విషయం బయటికి రానివ్వలేదేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు సంజయ్ రెడ్డి గారు. 100% వాస్తవం అండి, ఉండుండొచ్చు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వము ఎప్పుడైతే నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం నడుస్తే, తెలంగాణ ఉద్యమంలో ఈ జరిగిన దాంట్లో అన్నిట్లో కూడా కేసీఆర్ కుటుంబం ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. హడావిడిగా ఎలాంటి ఈ విశ్లేషణమైనటువంటి ఏది కూడా విచారించకుండా, సరైనటువంటి ప్రణాళిక లేకుండా, ఎవరిని అడగకుండా, ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ యూజ్ చేయకుండా ఇష్టానుసారంగా కేసీఆర్ తన ఇష్టానుసారంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇది కాదు ఇది అని చెప్పేటువంటి వాతావరణంతో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. ఈ ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్టులో ఖచ్చితంగా నాణ్యత లోపం ఉంటుంది, ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన తొందరలో ఆయన పేరు రాపించుకోవాలి లేదా ఆయననే ఓపెనింగ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఈ ప్రతి ప్రాజెక్టులో కూడా ఖచ్చితంగా నాణ్యత లోపం ఉంటుంది, ఏమాత్రం సందేహం లేదు. మొన్న మేడిగడ్డ విషయం కూడా మనం కళ్ళారా చూసినాము, ఇలా సుందీలో చూసినాము. రేపు ప్రతి ఒక్క ప్రాజెక్టు, నేను ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అంటే ప్రతి ఒక్క ప్రాజెక్టులో ఖచ్చితంగా నాణ్యత లోపం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వము వాళ్ళ అనువాయులకు, ఎవరైతే వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ప్రాజెక్టులు ఇచ్చుకొని ఇష్టానుసారంగా నిధుల్ని దుర్వినియోగం చేసి మినిమం పరీక్షణ చేయాలటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారు. ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎవరెవరు ఉన్నారు, ఎట్లా నిర్మించాలి, సాయిల్ టెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ నిర్మించాలి, ఏ స్థలంలో నిర్మిస్తున్నటువంటి వాతావరణాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకొని వచ్చారు. నిజంగా కూడా చెప్పుకున్నా, ఎప్పుడో 100 సంవత్సరాలు భౌగోళికంగా అప్పుడెప్పుడో 100 సంవత్సరాల క్రితం గొలుసు కట్టు చెరువులు ఉండండి. ఒక చెరువు నిండితే ఇంకో చెరువులకు నీళ్లు రావడం, ఆ చెరువు నుంచి ఇంకో చెరువును నిలవడం, ఆ చెరువు నుంచి ఇంకో చెరువు, గొలుసు కట్టు చెరువులు. ఎప్పుడో నిజాం కాలం నుంచి ఉన్నటువంటి గొలుసు కట్టు చెరువుల ద్వారా అనేక మంది రైతులకు, ఎంతో మందికి వ్యవసాయము, తాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి రోజు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఇంత టెక్నాలజీ పెట్టుకొని మిస్యూజ్ చేస్తున్నటువంటి ప్రయత్నం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియదా అండి, ఒక ఇంత పెద్ద ఇష్యూ ప్రభుత్వం తెలియకుండా ఉంటుందా? దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి దాచిపెట్టిండా లేదా ఆయన ప్యానెల్ దాచిపెట్టినా? ఏ శాఖ పనిచేస్తుందని ఇలా హోం శాఖకు సరైనటువంటి వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు మున్సిపల్ శాఖ ఆయన చేతి కిందనే ముఖ్యమంత్రి పెట్టుకొని ఉంటాడు. నిజంగా చెప్తా ఉన్నా, పాక్షికంగా పనిచేయాలన్నప్పుడు నిర్మమాటంగా ఏ శాఖ వాళ్ళు ఎవరు పనిచేస్తారు సంతోషం కదండి. కాకుండా అన్ని మన అండర్లో జరగాలి, నేనే చేయాలి, నాకే పేరు రావాలనేటువంటి భావన సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇది సమంజసమైనటువంటి పని కాదు. ప్రభుత్వ వ్యతిరేకంగానే ఇప్పుడు ఇలా కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ ఏం చేస్తుంది కాంగ్రెస్ కూడా, వీళ్ళు కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అంటే వీళ్ళిద్దరు ఒకరి లోపాయికర ఒప్పందం ఉందా ఏంది మళ్ళా? ఎందుకంటే కాంట్రాక్టర్ ఈయనకు సంబంధించిన మనిషా లేదా కాంగ్రెస్ కి ఇప్పుడు మళ్ళీ అనుకూలమైనటువంటి మనిషా? ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఆ కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తాడా? గత ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వేలాది కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు, ఇలా ప్రజలు ఎట్లా నష్టపోతా ఉన్నారు, ఏమైతే తెలియనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. అయితే నిజంగా కూడా పార్టీలు, ప్రభుత్వము ఎంత అలసత్వం ఉందంటే అంత అలసత్వం ఉంది. ఇంత పెద్ద విషయం అయితే తెలియనటువంటి పరిస్థితి, తెలియకుండా మాకేం తెలియనట్టు మంత్రులు కానీ దానికి సంబంధించిన శాఖలు కానీ హేళన చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఇది సమంజసం? కానీ ప్రేమ్ గాంధీ గారు, మనం ఒక విషయం చూడాలి ఇక్కడ. ముఖ్యంగా మేడిగడ్డ కాంట్రాక్టరు అలాగే సుంకుశాల కాంట్రాక్టర్ ఒక్కరే అన్నది ఇప్పుడు తెలుస్తున్న వాస్తవం. మరి ఎందుకు మేడిగడ్డ ఇష్యూ జరిగిన తర్వాత కూడా సుంకుశాలకి ఆయన కంటిన్యూ చేస్తున్న పరిస్థితి వచ్చిందంటారు? ఇందులో కమిషన్లకి ఏమైనా కక్కుర్తిపడ్డారా అటు అధికార పార్టీ కానీ లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వం కానీ?
100% నిర్మమాటంగా కమిషనర్ల కమిషన్ కక్కుర్తి పడే ఇప్పుడున్న గత ప్రభుత్వం చేసినటువంటి వైఖరి, మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వం వాన్తోనే ఆ కాంట్రాక్టర్ తోనే మళ్ళీ ఏం కుమ్మక్ అవుతారో చూడాలి. మన 4 రోజుల్లో మనకు అది కూడా తెలుస్తుంది. గత ప్రాజెక్టులు చేసినాయి, ఆ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఏముందో తెలియదు. అరే ముఖ్యమంత్రి చెప్పిండు ఏది దళిత బంధు దాంట్లో లేదా అనేక అంశాలలో 30% కమిషన్లు ఎమ్మెల్యేలు తీసుకున్నారని. అరే ఎమ్మెల్యేలు 30% తీసుకుంటే ఇక కాంట్రాక్టర్లు ఎంత తీసుకోవాలి? ఇక మనం ఆలోచించాలి. ఇప్పుడున్న అన్ని ప్రాజెక్టులు నిజంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని దానికి సంబంధించినటువంటి శాఖ నిపుణులను పిలిపించి పరీక్షించకపోతే చాలా ప్రమాదం, జరగబోయేటువంటి ప్రమాదాన్ని మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు కడితే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు నిలబడేటువంటి పరిస్థితులతోనే పూర్తి ప్రణాళికతో కట్టుబద్ధతో ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీతో పూర్తి నిబద్ధతో చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిందని ఇప్పుడున్న ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వెంటనే చేసేటువంటి పరిస్థితి చేస్తుంది. దాని మీద ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరు లోపాయకార ఒప్పందం ఎక్కడ జరిగింది? లేదా కాంట్రాక్టర్ వీళ్ళ మనిషి అయినా వీళ్ళు స్పందిస్తలేరో తెలుసలే. మేడిగడ్డ మీద కూడా నేను గతంలో మనం మాట్లాడినాం, ఈ పార్టీ పోయి ఇస్తుంది, ఆ పార్టీ పోతుంది. మళ్ళీ వచ్చే వరకు ఏం మాట్లాడలే. కాంట్రాక్టర్ మీద ఏం తీసుకున్నారు, అసలు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, అదే కాంట్రాక్టర్ చేస్తానడా అనేది చెప్పలేదు. మళ్ళీ అలా కొత్త శంకిశాల కూడా అదే కాంట్రాక్టర్ అంటున్నాము. నిజంగా కూడా గత ప్రభుత్వము వాళ్ళ సొంత అవసరాల కోసం సొంతంగా వారున్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవాలి, వారున్న ప్రాంతాల భూమి పెరగాలనేటువంటి ఆలోచనతోనే ఇష్టానుసారంగా చేసినటువంటి ప్రాజెక్టులు అన్ని ఇవన్నీ. నిజంగా కూడా చెప్తున్నాం, ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కాదు, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా నిపుణులతో పరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. డాక్టర్ అందసత్యం గారు, ముఖ్యంగా కేసీఆర్ తన మార్కు చూపించుకోవాలని ప్రాజెక్టుల విషయంలో తొందరపడి కొంత నిర్లక్ష్యం వహించారు. అందుకే నిపుణుల సలహాలు తీసుకోలేదు, ఇంజనీర్ల సలహాలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. అది పక్కన పెడితే, అలాగే మరోవైపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆగస్టు 2 జరిగితే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం, ప్రభుత్వానికి తెలియకపోవడాన్ని ఇది ప్రభుత్వ నిర్వహణ లోపంగా చూడాల్సిన అవసరం ఉందంటారా? కేటీఆర్ వాదన కరెక్ట్ కాదండి. మేము గడతాం కానీ కూలిపోతుంటాయి, మీరు కూలిపోకుండా చూడాల్సింది మీరు అంటాడు. మేము గడతాం, కాళేశ్వరం పగిలిపోద్ది, శంకిశాల గోడ కూలుతుంది, అవి చూడకుండా మీరు అవి కూలకుండా చూడలేదు, మీ లోపం అంటారు. అది కరెక్టా? కాదు కదా. ఇప్పుడు ప్రముఖ పర్యావరణవేత్త శివాజీరావు ఉన్నాడు. ఆయన ఒక సందర్భంగా చెప్పిండు, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ డ్యామ్ అండ్ బ్యారేజ్ ఈజ్ 200 years అని చెప్పిండు. అంటే ఒక డ్యాము లేదా ఒక బ్యారేజీ 250 ఏళ్ళకు కొట్టకపోవచ్చు, లేదా 150 ఏళ్ళకు కొట్టకపోవచ్చు, కానీ సగటు వయసు మాత్రం 200 ఏళ్ళు అని చెప్పారు. ఆయన 200 ఏళ్ళు అని చెప్తే కాళేశ్వరం 5 ఏళ్ళు కాలేదు, సుంకిశాల 5 ఏళ్ళు కాలేదు. ఇట్లా కూలిపోతుంటే పగిలిపోతుంటే వాటికి కారణాలు ఏమిటో నిర్వహణ లోపం అని కేటీఆర్ అంటాడు. నిర్వహణ వేరు, ఫిక్స్డ్ క్యాపిటల్ వేరు, వేరియబుల్ ఎక్స్పెండిచర్ రాలిపోతుంటే దాన్ని అతికించటం, ఇట్లా నిరంతరం రిపేర్లకు, దాని ఆయిలింగ్కు, దాని ఈ మొత్తానికి పైప్ లైన్ల మెయింటెనెన్స్, పైప్ లైన్లు పగిలిపోతే బాగు చేయటం, ఎత్తిపోయటం, మోటార్లు మునక్కుండా చూడటం, ఇటుదంతా నిర్వహణ వ్యయం. కట్టింది నిర్వహణ వ్యయం కాదు, అది ఫిక్స్డ్ క్యాపిటల్. అప్పటికే నిర్వహణకు ముందే అది అయిపోయి ఉంటుంది. కాబట్టి సుంకిశాల గోల్తుంటే కాంగ్రెస్ చూడలేదు, మేడిగడ్డ బగులుతుంటే కాంగ్రెస్ చూడలేదు. ఏమన్నా ఇందులో అసలు సైంటిఫిక్ క్వశ్చన్ ఉందా? నేను ఇట్లా మాట్లాడితే నన్ను కేసీఆర్ వ్యతిరేకనో టీఆర్ఎస్ వ్యతిరేకనో అనుకునే అవకాశం ఉంది. ఒక ఎనలిస్ట్కి వచ్చిన తెప్పలేందంటే, నాకు ఈ 1000 డిబేట్లు అయిపోయినాయి, ఒక్కొక్కసారి ముగ్గురు విమర్శిస్తారు, ఒక్కొక్కసారి ముగ్గురు అప్సెట్ చేస్తుంటారు. కానీ నేను నిజమే మాట్లాడాలి, ఎవరు తిట్టినా ఎవరు పోగిండా నిజమే మాట్లాడాలి. ఇప్పుడు పైప్ లైన్లు పగిలిపోయండి, కాంగ్రెస్ ప్రభుత్వం బాగు చేయలేదు, కాంగ్రెస్ బాధ్యత. సాగర్ డ్యామ్ యొక్క నీటి నిల్వలు పడిపోతున్నాయి, ముందే జాగ్రత్తలు తీసుకొని పంపింగ్ చేయలేదు, నిర్వహణ వ్యయం. ఇది మొత్తం కూడా నిర్వహణ కిందకి వస్తుంది. ఆల్రెడీ అసలు నిర్వహణ చేయకముందే కన్స్ట్రక్ట్ చేసింది కూలిపోతే నిర్వహణ కిందకి ఎట్లా వస్తుంది? లేదు, నాగార్జున సాగర్ డ్యాము
1955లో ఇనాగరేషన్ చేసి 1969 కల్లా నీళ్లు వదిలారు. కట్టి 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది కాబట్టి నిర్వహణలో అన్నదాన్ని అనొచ్చు. 50-60 ఏళ్ళు అయితే 4 ఏళ్ళన కాలే నిర్వహణ లోపం అంటే ఎట్లండి? కాబట్టి వాళ్ళు ఆ రిటైనింగ్ వాళ్ళు ఇప్పుడు మన తుంగభద్ర డ్యామ్ దగ్గర రిటైనింగ్ వాల్ కట్టారు. ఏది మన అలంపూర్ దగ్గర. అది ఎప్పుడు కట్టారు? 1980లో మొదలు పెట్టారు కన్స్ట్రక్షన్. నేను కన్స్ట్రక్షన్ కడుతుంటే మొదటి వరుస రాలేటప్పుడు పోయా నేను 45 ఏళ్ల కింద. ఇప్పుడు దరిదాపు 40 ఏళ్ళు దాటింది ఆ రిటైనింగ్ వాల్ గట్టి. అలంపూర్లో రిటైనింగ్ వాల్ గట్టి నిండినప్పుడల్లా ఒత్తిడి పడుద్ది. శ్రీశైలం నిండినప్పుడల్లా ఒత్తిడి పడుద్ది బాగా. కానీ ఇంతవరకు దాని మీద ఒక కంప్లైంట్ లీకేజ్ కూడా రాలేదు. 45 ఏళ్ళు అయింది. కట్టిన 4 ఏళ్లకే కూలిపోతే కాంగ్రెస్ దాని ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక్కొక్క తర్వాత ఇప్పుడు మేము ప్రారంభించిన ఈ మూరు పూర్తి చేసి ఇనాగరేషన్ చేస్తారు అంటారు. ఎవరైనా చేయాల్సింది అంతే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించింది. 5 ఏళ్ల పూర్తి కాకపోతే రేపు వచ్చే ప్రభుత్వం వాటిని కంటిన్యూ చేస్తుంది. లేదా గతంలో టీఆర్ఎస్ ప్రారంభించింది, ఇప్పుడు కాంగ్రెస్ కంటిన్యూ చేయాలి. మేం చేసింది మీరు ప్రారంభిస్తున్నారంటే ఎవరు కడితే వాళ్ళే ప్రారంభించేటట్టయితే 55లో నెహ్రూ కట్టిండు, 69 వచ్చే వరకల్లా నెహ్రూ లేడు. అందుకని ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి. ఇవన్నీ కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అదరగొట్టుకోవటానికి ఏ పార్టీ అయినా, అది వెదర్ ఇట్ ఈస్ కమ్యూనిస్ట్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ బీజేపీ, ఇవన్నీ ఒకరినొకరు పూర్వపక్షం చేసుకోవడానికి, ఒక పొలిటికల్ పార్టీ మీద ఇంకో పొలిటికల్ పార్టీ డామినేట్ చేయడానికి చేసే ఆర్గ్యుమెంట్స్. కానీ టెక్నికల్గా మనం చూస్తే ఇవాళ ఖచ్చితంగా అది కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు నిర్వహణ వ్యయం అనేటువంటిది దానికి సంబంధించి గోరగూటుకు నిర్వహణ వ్యయానికి సంబంధం లేదు. కాబట్టి రేపు టెక్నికల్ ఎంక్వైరీ అయితే లోపం ఏమిటో తెలుసుద్ది. ఈ లోపే ఆరోపణలు చేసుకుంటారు. ఇప్పుడు మీకు 4-5 రోజులు సంది ఎందుకు తెలియదంటే తెలిసిన 2-3 రోజులనే వెంటనే లోపం బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిపేర్ చేస్తే రిపేర్ కూడా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం లోపం బయట పెట్టలేదు, అది కాంగ్రెస్కి వచ్చే విమర్శ కాదుగా. లోపం బయట పెడితే వచ్చేది బీఆర్ఎస్కు విమర్శే. తన హయాంలో పూర్తి చేశారు కాబట్టి బీఆర్ఎస్కు విమర్శ వస్తుంది బయట పెడితే. కానీ బయట పెట్టలేదు అన్నది కూడా ఒక లోపంగా చూపెట్టి అసలు విషయాన్ని దాటేస్తారు. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఇప్పుడు మన మిత్రుడు బీజేపీ మిత్రుడు చాలా చక్కగా మాట్లాడాడు. ఇది దాని బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్దే. ఇనాగరేషన్ బీఆర్ఎస్ చేసింది, కన్క్లూజన్ బీఆర్ఎస్ చేసింది ప్రాజెక్ట్. ఒక్కటి ఏంటంటే 4-5 రోజుల సంది ఎందుకు బయట పెట్టలేదంటే దానికి వివరణ ఏదో ఇస్తారు. కానీ దాని మీద టెక్నికల్ ఎంక్వైరీ, అది కూడా ఈ రాజకీయ విమర్శలు కావు, టెక్నికల్ ఎంక్వైరీ. ఎందుకు కూలింది అనేటువంటి టెక్నికల్ ఎంక్వైరీ రానివ్వండి, ఏం లోపంతో కూలిందని రానివ్వండి. అది సత్యం గారు, ప్రధానంగా సుంకేశ్వర ప్రాజెక్టు అసలు అవసరమే లేదు, దానికి ఖర్చుకు అయ్యే 2000 కోట్లు ఎస్ఎల్బిసి టెన్నెల్కి పెట్టి ఉంటే ఉపయోగపడేది. కేవలం కమిషన్లు కకృతిపడే బీఆర్ఎస్ అలా దీని నిర్మాణం చేపట్టిందని కూడా విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటండి, గవర్నమెంట్కి ఒక ప్రియారిటీ ఉంటే ఇంకో గవర్నమెంట్కి ఇంకో ప్రియారిటీ ఉంటుంది. ఉదాహరణకు మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ప్రవేశపెట్టారు మొన్న సుమారుగా. అయ్యే వరకాలు 2 లక్షల కోట్లు అయింది. ప్రభుత్వాలు మారినంత మాత్రం రాష్ట్రాల రెవెన్యూ మారదు. మరి వాళ్ళు చేయింది మేము చేస్తాను ఎందుకంటారు లీడర్లు అంటే, డబ్బులు లేదు మరి ఎట్లా చేస్తామంటారు అంటే, వాళ్ళు ప్రియారిటీ ఇచ్చింది వేరు, వీళ్ళు ఇచ్చే ప్రియారిటీ వేరు. వీళ్ళు కొన్ని పనులు వెనకబెట్టి కొన్ని పనులు ముందు చేస్తారు అర్జెంట్ అనుకున్నాయి, వాళ్ళకి అర్జెంట్ అనుకున్నాయి వాళ్ళు ముందు చేస్తారు. అవి ప్రియారిటైజేషన్. కాబట్టి వాళ్ళ ఎస్ఎల్బిసి అర్జెంట్ అనుకున్నప్పుడు అది మొదలుపెట్టారు. కానీ కేసీఆర్ 10 ఏళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసిండు, అది వాస్తవం. మొత్తం కాళేశ్వరం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. తర్వాత దరిదాపు 1,00,000 కోట్లు, ఇవాళ 93,000 కోట్లు దాని మీద ఖర్చు చేశాడు. రైట్. ఎస్ఎల్బిసి వెనకబడింది, అది వాస్తవం. అది కేసీఆర్ కావాలని చేసిండా, లేదా గోదావరి నీళ్లు వస్తే తొందర ప్రయోజనం ఎక్కువ చేశాడా? ఒకవేళ ఎస్ఎల్బిసి చేస్తే అది 3 లక్షల ఎకరాలకు అది క్రాప్ ఏరియా కాబట్టి 6 నెలలకు ఒక తడి ఇచ్చేటువంటిది కాబట్టి తడులో ప్రాజెక్టు కాబట్టి అది కడితే ఎక్కువ పారుదల వస్తుంది. 16 లక్షలు 17 లక్షల ఎకరాలు అనుకున్నారా? ఇప్పుడు కాళేశ్వరం కట్టినాక 1,00,000 ఎకరాలకి నీరు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వివిధ ప్రాజెక్టుల యొక్క ఫెయిల్యూర్ సక్సెస్ తర్వాత మాట్లాడుకుందాం.
సుంకేసుల విషయానికి వచ్చినప్పుడు ఒక్క హైదరాబాద్ కాదు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా మంచినీళ్ళు సప్లై చేయడానికి దాన్ని చేపట్టారు. సరే, విత్ ఇన్ 4 years 5 yearsలో కంప్లీట్ అయింది. దీనికోసం కాళేశ్వరం కోసం ఎస్ఎల్బీసీ ఆపకుండా ఉండాల్సి ఉండే, కానీ ఎస్ఎల్బీసీని అట్లనే పడావు పెట్టారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దానికోసం ఏదో ఇనిషియేషన్ చేస్తుండు. గతంలో దానికోసం నల్గొండ జిల్లాలో అన్ని పార్టీలు డిమాండ్ చేసినాయి, అన్ని పార్టీలు ఉద్యమాలు చేసినాయి, అన్ని పార్టీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నర్రా రాఘవరెడ్డి, మిగతా నాయకులందరూ కూడా దానికోసం అసెంబ్లీలో చర్చ పెట్టారు. అయినా గత 10 ఏళ్ళకి అది కదలలేదు. ఇప్పుడు అది పక్కకు పెడితే మన చర్చనీయాంశం సుంకేసులు కాబట్టి, ఇది మంచినీళ్ళ ప్రాజెక్టు కాబట్టి, ఇది ఇంతల్ని 4 సంవత్సరాలనే ఎట్లా ఆ రిటైనింగ్ వాల్ కూలింది. 40 ఏళ్ల కింద కట్టినటువంటి అలంపూర్లో రిటైనింగ్ వాల్ బ్రహ్మాండంగా ఉంది, మిగతా ప్రాజెక్టులు కట్టినటువంటివి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇట్లా ఎందుకు జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ తేలా. ఈలోపే సరే ఆరోపణలు చేసుకోవటం సహజం అనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదు కేటీఆర్ అంటాడు. అసలు ముందు నువ్వు ఎందుకు కూలిందో చెప్పు, ఎందుకు కూలిందో చెప్తే ఎందుకు ఆలస్యంగా తెలిసిందో కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం రాజకీయ నాయకులు మనల్ని మెచ్చుకోవాలని ఆయన తప్పులేదు ఏం తప్పులేదు అనటం కాదు. మనం టెక్నికల్ ప్రాసెస్ ఆలోచిస్తే ఫస్ట్ కన్స్ట్రక్షన్, దెన్ ఎగ్జిక్యూషన్. కాబట్టి నిర్వహణ తర్వాత వస్తుంది. ముందు అసలు అది కూలిపోయిందా కారణం ఏమిటో వాస్తవం కాదు, ఆడ అవినీతి లేదు అనుకుందాం కొంతసేపు, లేదా మా తప్పు లేదని కేటీఆర్ అంటుంటే అది కూడా నిజమే అనుకుందాం. కానీ అసలు కూలింది ఎందుకో తేలాలగా. అది డిజైన్లు ఇచ్చిన ప్రకారం కన్స్ట్రక్షన్ చేయలేదా మొదటి క్వశ్చన్, కన్స్ట్రక్షన్ చేస్తే క్వాలిటీ లేదా రెండో క్వశ్చన్, మూడోది ఇంజనీరింగ్ రికమెండేషన్ ప్రకారం కట్టకుండా ఏమైనా సొంత మానిటరింగ్ జరిగిందా, ఇవన్నీ తేలనియండి. రైట్. యాదగిరి గారు, ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో సుంకిసాల రిటర్నింగ్ వాల్ కూలింది కనుక వాళ్ళనే బాధ్యులు చేస్తే ఎలాగా? మీరు గతంలో దీని నిర్వహణ బాధ్యత అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది కనుక మీరు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు కాంట్రాక్టర్ అనేది వాస్తవంగా ఇప్పుడు చెప్తున్న విశ్లేషకులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నమాట. మీరు ఈ ప్రభుత్వం మీద నెట్టేయాలి అన్న ధోరణే కనిపిస్తుందని అనుకోవచ్చా? ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే, ఇంజనీర్లు కానీ కాంట్రాక్టర్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే టీఆర్ఎస్కి మాత్రం బీఆర్ఎస్కి మాత్రం ఏమవసరం సపోర్ట్ చేయటం, అది తేలనియండి. రైట్. యాదగిరి గారు, ఇప్పుడు గత 10 రోజుల క్రితమే ఒక గేటు ఏర్పాటు చేయడం కోసం టైం బీమ్ కాకముందుకే జూలై నెలలోనే మిడిల్ టెన్నెల్ తెరిచే ప్లాన్ చేసి కర్నూలు నుంచి ఒక యంత్రాన్ని తెప్పించి హడావిడిగా పనులు కృష్ణా ప్రాజెక్టుకు వరద వస్తున్నట్టు లెక్కలున్నా కూడా ఇంజనీర్లు వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా దాన్ని తవ్వి దాని మీద ప్రెషర్ వచ్చేటట్టు ప్రయత్నం చేశారు. దానికోసం ఒకటేసారి ఆ వరద నీరు రావడం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది. ఇది జలమండలి చెప్పిన సత్యమే, ఇది ఎవరో చెప్పింది కాదు. దీన్ని ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకురాలు ఒక మాట చెప్తున్నారు, వారం రోజుల నుంచి ఆగస్టు 2 నాడు జరిగితే ఇప్పటిదాకా మాకు ఎవరు సోషల్ మీడియాలో చెప్పేంత వరకు కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు అని అంటే, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో తెలంగాణ ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరం 10 రోజుల నుంచి దాని గురించి పట్టించుకోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇన్ఫర్మేషన్ సంస్థలన్నీ మరి ప్రభుత్వానికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అధికారులు ఏం చేస్తున్నారు? మరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తుందా లేదా? ఇప్పుడు మనం చెప్తలేము, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మన ప్యానల్ నుంచి, మాకు ఇప్పటిదాకా తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు, మేము సోషల్ మీడియాలో ఉన్న తర్వాత వచ్చిన తర్వాతనే చూసినాము. అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ కనుక అప్పుడు అధికారులు కానీ వాళ్ళని కానీ బీఆర్ఎస్ మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ బీఆర్ఎస్ మోచేతి నీళ్లు తాగిన అధికారులే ఉన్నారు ఇప్పటికీ అని సంజయ్ రెడ్డి గారు అన్నారుగా. అదేనండి, మరి ఇప్పుడు కేసీఆర్ గారు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలను అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిలిపివేసింది. రైతు బంధు అని చెప్పి రైతు భరోసాలో అవకతవక జరిగినాయని చెప్పేసి దీన్ని సమీక్షించాలని చెప్పేసి నిలిపివేసింది. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి కూడా దాన్ని ఏకకాలంలో అని చెప్పి దాన్ని కూడా ఇప్పుడు కొనసాగింపుగా 3 విడతలుగా డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 దాకా 3 విడతలు అనేది అప్పటిదాకా కూడా కాదు. మరి దీన్ని కూడా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోయింది? దీని మీద మరి దాన్ని ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ప్రకారంగా దాన్ని కొనసాగింపు చేయొచ్చు కదా. మరి కర్నూలు నుంచి హడావిడిగా తీసుకొచ్చి మరి ఆ గేట్లు తెప్పించవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ప్రజల దృష్టిలో
ఎందుకంటే ప్రజల గుండెల్లో దేవుడుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్లో గుండెల దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని బదనాం చేసి ఆయనను ఒక రకంగా తక్కువ చూడాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అలాంటి దుర్బుద్ధితోటి మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేసి ఇది వారం రోజుల నుంచి దాచిపెట్టి మాకు ఇంకా ఏం తెలియదు, మాకు సోషల్ మీడియాలో వచ్చేంత వరకు తెలియదు అని అంటే మరి ఎక్కడున్నారు? మరి మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటది. రాష్ట్రంలో ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి. షాద్ నగర్ లో దళిత మహిళలకు ఎలాంటి హింస పెట్టారు ప్రభుత్వ పోలీస్ అధికారులు. ఇలా నిన్ననే హైదరాబాద్ లో మర్డర్ జరిగింది. ఈ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్న పోలీస్ శాఖ హోం శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. యాదగిరి గారు మనం మాట్లాడదామండి. రైట్ యాదగిరి గారు, సంజయ్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. సంజయ్ రెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. విదేశీ పర్యటనలో పోయి వాళ్ళ అన్నదమ్ములను కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తేనేమో కుటుంబ పాలన అని చెప్పారు. మరి ఈ రోజు కేసీఆర్ గారి అన్నదమ్ములు, మన రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు విదేశీ పర్యటనలో వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని వెళ్తున్నారు. మరి దాన్ని ఏం చెప్తారో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏది చేసినా కేసీఆర్ గారు బదనాం చేయాలి. కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి టైం తక్కువగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఒకవేళ నెరవేరుస్తారేమో. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడైతే రిటర్నింగ్ వాల్ అయితే కూలింది. దాదాపుగా 20 కోట్ల నష్టం అంటున్నారు. యాదగిరి గారు ఒక్క నిమిషం యాదగిరి గారు ఏర్పాటు చేస్తే ఈ రోజు ప్రతినిత్యం ఎక్కడ ఏం జరిగినా కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారు చేసిండు, గత ప్రభుత్వం చేసింది. మీరు ఏం చేస్తారో చేయండి, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టండి. రైట్ సంజయ్ రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారు ముఖ్యంగా కమిషన్లు తీసుకున్న వాళ్ళ అవినీతి తీరుస్తాం అవి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మేడిగడ్డలో చేసిన కాంట్రాక్టులు ఒకడే, ఇక్కడ సుక్కిసరాలో చేసిన కాంట్రాక్టులు ఒకడే. ఇంకా పనులైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ మేడిగడ్డ నాణ్యత ప్రమాణాలు పాటించలేదని బయటపడ్డప్పుడే వీళ్ళని బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టలేదంటారు సంజయ్ రెడ్డి గారు? వినిపిస్తుందండి, చెప్పండి. వినపడుతుందమ్మా. నేను అనేది ఏంటంటే టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడింది ఒక సబ్జెక్ట్ అని ఉందా? ఒక మాట నేను అడుగుతున్నా. మనం అడిగిన టాపిక్ ఏంది? రైతు బంధు. ఇల్లుగో కింద పెడితే మీద పెడితే కింద. ఇది రైతు బంధుకు వచ్చినప్పుడు రైతు రుణమాఫీ అప్పుడు ఇంకో సబ్జెక్ట్ పెట్టుకుందాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్యటన గురించి అవసరమా? మీరు అడిగిన దానికి సూటిగా ఒక ప్రశ్న చెప్పిండ్రా? నేను ఒకటి అడుగుతున్నా. జరిగిన సంఘటన చిన్నదైనా, అది గోడ ఉండింది, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అది నష్టం జరిగిందని ఒప్పుకోవాలని ఇక్కడ అనలిస్టులు కూడా చెప్పిండ్రు. వాళ్ళకి ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. వాళ్ళకి అది కూడా ఉండదండి. ఎంతసేపటికి వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, రాసుకొచ్చుకొని పేపర్ పట్టుకొని చదువుతారు. వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు. మనం ఏం చేసినాము, గత ప్రభుత్వం ఏం చేసినాం ప్రాజెక్ట్ విషయంలో వెరీ క్లారిటీగా సత్యమనే చెప్పిండు. బీజేపీ నాయకులు కూడా చెప్పిండ్రు. సరే మేము ఒకటే చెప్తున్నామండి. మేము ఇప్పుడు ఇచ్చిన పథకాలలో రేషన్ కార్డు ఉంది ఎగ్జాంపుల్. ఓ రేషన్ కార్డు ఇచ్చినప్పుడు అందులో తప్పులు ఏమైనా దొరికింది అనుకోండి, అది మా బాధ్యత. ఎందుకంటే అది మేము రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటది. గత పాలకులు చేసిన పాపాన్ని మాకెట్లా రూస్తారండి? ఎస్ఎల్బి నేను ఒకటి అడుగుతున్న ఈ వేదిక నుంచి అండి. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కేసీఆర్ గారు ఎలక్షన్స్ అప్పుడు నల్గొండ పోయి ఈ పెద్ద పేపర్ వేకిండు. నేను ఎస్ఎల్బి కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్ట్ పూర్తి చేసిండా అండి? మీరు ఒక మాట చెప్పండి. ఇలా కోతలు ఎట్లా మాట్లాడుతున్నారు? వీళ్ళ సక్కదానాలకు ఒక రైతు బంధు ఏదో ఇచ్చి రైతు బంధు వీళ్ళ సక్కదా. మరి కేసీఆర్ గారు ఓ జాతి పిత అంటుండు, ఆయన మంచోడు అంటుండు, ఓ ఆయన మహాత్ముడు అంటుండు కదా. మళ్ళీ ఎందుకంటే ఊర్లలో కర్రగాల్చి వాత పెట్టి ఎందుకంటే పక్కకు తిప్పినారు? మళ్ళీ ఎందుకంటే ప్రజలకు వస్తలేడు? మరి అదే ఉద్యమ నాయకుడు కదా, ప్రజలకు ఎందుకు మాట్లాడతలేడు? ఒక దగ్గర వచ్చి ఎందుకు ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకుంటలేడు? ఎందుకు తప్పించుకున్నట్టు? ఎందుకు దొంగలాగా తిరుగుతున్నాడు? ఎందుకు పామాదులు వండుకుంటున్నాడు? ఎందుకు అసెంబ్లీలో ఎందుకు ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడతలేడు? ఇవన్నీ మేము అడుగుతామండి. కానీ ప్రాజెక్టు గురించి ఇది ప్రజల సొమ్ము అండి, ఎవరిది కాదు. బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ అనేది కాదు, ప్రజల సొమ్ము. ఇది వాళ్ళందరం ట్యాక్సీలు కట్టి ఇవన్నీ కట్టి ప్రాజెక్ట్ చాలా అవసరం. మేము కట్టిన ప్రాజెక్టులు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అది జరిగిందంటే సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ప్రజల సొమ్ము అని చెప్తున్నారు. కాంట్రాక్టర్ నుంచి ఇవి వసూలు చేస్తామని చెప్తున్నారు. కానీ మేడిగడ్డలో కూడా ఇదే కాంట్రాక్టర్ అని చెప్తున్నారు. మేడిగడ్డలో ప్రాబ్లం జరిగిన తర్వాత కూడా ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు. అతని చేత ఈ పనులు కూడా కొనసాగిస్తున్నారు. ఎలా చూడాలి మరి? సార్ మీరు ఒక్కటి ఇక్కడ గమనించాలి.
ఇక్కడ కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్ట్ లో కాదు, అసలు వాళ్ళకి జీవితంలో ఇంకొకసారి ఏది కూడా చేసుకోవడానికి ఆస్కారం లేకుండానే చేస్తున్నారు. సార్ మీరు అనేది మనం మాట్లాడుకునేది చిన్న అంశం కాదు ఇది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము ఒక్కటి ఏం చెప్పామంటే, మేము పుట్టించుకున్నది కాదండి, మీడియా పరంగా వెరీ క్లారిటీగా మా దృష్టికి వచ్చిందన్నాం. ఇక్కడ బిఆర్ఎస్ నాయకుడు అడుగుతానే మాకేం తెలియదు, మాకు సోషల్ మీడియాలో తెలిసిందని కాంగ్రెస్ నాయకురాలు అంటుంది. అది తప్పు, అలా మాట్లాడకూడదు. మేము అన్నది ఏంటంటే, ఇప్పుడు మేము అన్నాం అనుకోండి సార్, కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుందంటారు. మీడియా పరంగానే ఇవాళ సోషల్ మీడియాలో అందరు పోస్టులు పెట్టారు, దాని ద్వారానే విచారణ చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటది అని మేము జవాబుదారి మేమని చెప్పాం. దీన్ని ఇక్కడ తప్పుదోవ పట్టించి ఇట్లా గగ్గోలు పెట్టేసి ఉన్నాయి లేని మీది కింద గడిచి ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తుందని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి ప్రాజెక్టులు ఎన్ని కట్టిండ్రు, ఏ రకంగా అయింది, కాళేశ్వరం కాదండి, ఒక్కొక్కటి. ఇప్పుడు అక్కడ ఇందాక చెప్తున్నారు కదా, తుంగభద్ర దగ్గర ఇట్లా జరిగింది, ఈ డోర్ కూలిపోయింది, లేకపోతే గోడ చిన్నదే ఉండొచ్చు, మేము కాదన్నాం. కానీ ఇది ఫ్లో వస్తుందని మనకు తెలియదా? దాని నాణ్యత ఏందని మీరు ఏం చెప్పుకోవాలి? బీఆర్ఎస్ వాళ్ళు మేము కాంట్రాక్టర్ పిలిచినామండి, కేసీఆర్ తప్ప అంటే మేము ఓకే అంటాం. కానీ కేసీఆర్ లోపం లేదు అంటే కేసీఆర్ ఎందుకు లోపం లేదు? ఇలాంటి కాంట్రాక్టర్లు పిలిచిండ్రు, అవును యథా రాజా తదా ప్రజ, మేము రెక్టిఫై చేసుకుంటామండి, మేము అది చెప్పాలి. కానీ మాకేం సంబంధం అంటే ఎవరి సంబంధం? మీ ప్రభుత్వంలో చేసినప్పుడు మీకే సంబంధం ఉంటది. ఒక తల్లికి 3 పిల్లలు పుట్టిరంటే ఏ ఒక్కటి కరెక్ట్ లేకపోయినా తల్లిదండ్రులే బాధ్యత ఉంటది. అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సంజయ్ రెడ్డి గారు మనకు టైం అవుతుందండి. ఫైనల్ గా ప్రేమ్ గాంధీ గారు, యాదగిరి గారు మన టైం తక్కువ ఉందండి. యాదగిరి గారు చెప్పినో అదే గుర్తు చేశాను. మాకు సోషల్ మీడియాలో వచ్చేంత వరకు మాకు తెలియదు అని మీరు చెప్పారు. ఒకవేళ నిజంగా తెలిస్తేనే మరి ప్రభుత్వం దాచిపెట్టవలసిన అవసరం ఏముందో మీరే సమాధానం చెప్పాలి. సంజారెడ్డి గారు, మీరు యాదగిరి గారు ఒక్క నిమిషం, దాచిపెట్టారు తెలియకపోతే మరి మీ ప్రభుత్వ అధికారుల లోపం అనేది ఉన్నదా లేదా అనేది దానికి సమాధానం చెప్పకుండా మీరు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు అని చెప్పడం కరెక్ట్ కాదు కదండి. రైట్ మనకి టైం తక్కువ ఉందండి. సంజయ్ రెడ్డి గారు యాదగిరి గారు రైట్, టైం తక్కువ ఉంది. ప్రేమ్ గాంధీ గారు ఫైనల్ గా చెప్పండి. ప్రేమ్ గాంధీ గారు, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఉన్న ప్రాజెక్టులైనా మెయింటెనెన్స్ సరిగ్గా చేయాల్సిన అవసరం ఉందంటారా? మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పెద్ద అనర్థాలు జరిగే పరిస్థితులు ఉన్నాయంటారా? రైట్ యాదగిరి గారు ఒక్క నిమిషం అండి. ప్రేమ్ గాంధీ గారు, యాదగిరి గారు అంటే ఒక వాస్తవమైన మనం మాట్లాడుకుందాం. సరే, ప్రభుత్వాలు ఏమున్నా కానీ ఒక అంశం మాట్లాడదాం. మనం సాధారణంగా ఒక ఇల్లు కట్టుకుంటేనే దానికి వ్యయం ఎంత అవుతుంది, దాన్ని ఎట్లా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఒకరి నుంచి 2-3 అభిప్రాయాలు తీసుకొని ఎంత స్ట్రెంత్ అవసరము, ఎంత స్టీల్ అవసరము, ఎన్ని సంవత్సరాలు నిలబడాలి, 100 సంవత్సరాలు ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచన మనమే చేస్తాము. ఒక సాధారణంగా మనం కట్టుకునే ఇల్లే. కానీ ఇది ప్రజలకు సంబంధించి 100 సంవత్సరాలు ఉండాల్సినటువంటి ప్రాజెక్టులు. అలాంటిది ఎంత నీరు వస్తుంది, ఆ చిన్న నీరు వస్తేనే గోడ కొట్టుకపోయింది, వాడు అట్టుకపోయిందని మనం ఎంత చిన్నగా తప్పించుకుంటే తప్పు కాదన్నది. మనం ఆ మాట అనొద్దు. నిజంగా కూడా తప్పు జరిగితే తప్పుని ఒప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన నాయకుల పైన ఉంటది. అరే కొత్త వాటర్ ఎక్కువ వచ్చింది, వాటర్ ఎక్కి గోడ కొట్టుకపోయిందని నవ్వుతాడు ఎవడనా? మన ఇంటి ముందు రావాలి, నీళ్ళు నిలబడతలేవా? అయితే మినిమం గా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అది మర్చిపోయాలి. మనము నిర్లక్ష్యంగా మాట్లాడితే సమంజసమైనటువంటి పని కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో చాలా సందర్భాలు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. ఆ కేసీఆర్ కుటుంబమే తిన్నదన్నారు. ఆ 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నారు. ఇది ఒక సరైన సమయము. నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఇది సరైన సమయం. ఇప్పుడు వీరు ఒప్పుకుంటారు కదా, కేటీఆర్ కూడా పెట్టు మనం విచారించమని. కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే విచారణకు సిద్ధం కావాలి. ఒక ప్రాజెక్ట్ కాదని చాలా ప్రాజెక్టులలో అవినీతి జరిగింది. అన్ని ప్రాజెక్టులలో ఇలా పరిస్థితులు అట్లా ఉన్నాయి. రేపు భవిష్యత్తు అంధకారమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్ద విపత్తు జరిగిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూసి నవ్వే పరిస్థితులు తీసుకురావాలి. ప్రేమ్ గాంధీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకు టైం అయింది, మరి ఇంకోసారి చర్చిద్దాం దీనికి సంబంధించి. థ్యాంక్ యూ యాదగిరి గారు, సంజయ్ రెడ్డి గారు, అంది సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.